తెలంగాణ బీజేపీ నాయకుల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు దాడిని మేము ప్రవీణ్ పై జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాం. ప్రవీణ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. ఇవాళ చేతగాని బీజేపీ నాయకులు ఇవాళ నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహించకుండా ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారు, ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతారు. ఇవాళ ప్రజాస్వామ్యంపై దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు బీజేపీ నాయకులు ఇవాళ నీట్ పరీక్ష పేపర్పై సమాధానం ఇవ్వకుండా ఇవాళ ప్రజలపై, మీడియాపై దాడులు చేయడం అనేది సరైనది కాదుగా మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మోడీ యొక్క పతనం ఖాయం, బీజేపీ పతనం ఖాయం దిశగా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పైన లాఠీచార్జ్ చేయడం, ఇవాళ రాహుల్ గాంధీ గారి పైన లాఠీచార్జ్ చేయడం, ఇవాళ అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. కాబట్టి ఇవాళ బీజేపీని వచ్చే ఎన్నికల్లో బొందబెట్టడం అనేది ఖాయం. కాబట్టి ఏది ఏమైనా నీట్ పరీక్షకు బీజేపీ బాధ్యత వహించాల్సిందే. నరేంద్ర మోడీ యువత క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీడియా ఉన్నటువంటి గాయపడినటువంటి ప్రవీణ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. మహేష్ గౌడ్ గారు, పిసిసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి పరామర్శిస్తారు కూడా. థ్యాంక్ యూ. నేను కేంద్రంలో ఉన్న మంత్రులను, అదేవిధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కూడా, ఎంపీలను కూడా అడుగుతున్నా, మీ పిల్లలు ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిండ్రా? మీ ఫ్యామిలీలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిండ్రా? ఒక్కసారి ఆ ఫ్యామిలీలో అడగండి. మీ కార్యకర్తలలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళని అడగండి, ఆ బాధ ఏందో చెప్తారు. ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే ఒకవేళ ఎలక్షన్ బై ఎలక్షన్ అయితే ఎంత బాధ ఉంటుందో దానికన్నా ఎక్కువ బాధపడుతున్నారు ఆ పిల్లలు. ఆ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు అడగండి. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతున్నా నేను. మీ పిల్లగాడికి ఇట్లా నీట్ రాస్తే నీకు అర్థమవుతుండే, మీ బిడ్డ నీట్ రాస్తే నీకు అర్థమవుతుండే ఆ బాధ ఏందో. మొన్న 600 మార్కులు వచ్చిన పిల్లలు ఈరోజు 138 మార్కులు వచ్చినాయి. ఒక్కసారి వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. ఏది ఏమున్నా ఖచ్చితంగా నీట్ విద్యార్థులే మిమ్మల్ని కూలుస్తారు రాను.